ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 352 చెరువు కట్టలపై 1,27,000 మొక్కలు నాటారు. రఘునాథపాలెం మండలం తిమ్మపూడిలో సంయుక్త కలెక్టర్ దివ్య, నీటిపారుదల శాఖ ఎస్సీ రమేష్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరో 4-5 రోజుల పాటు జిల్లాలోని అన్ని చెరువు గట్లపై తాటి, ఈత మొక్కలు నాటుతామంటున్న అధికారులతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఖమ్మం జిల్లాలో మహాయజ్ఞంలో సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు. ఇవాళ నీటిపారుదల శాఖ, అదేవిధంగా ఈటీవీ తెలంగాణ ఈనాడు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువు కట్టలపై హరిత వనాలు నిర్మించడమే లక్ష్యంగా ఇవాళ చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమానికి రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ దివ్య గారు హాజరై ఇక్కడ మొక్కలు నాటి, అదేవిధంగా విద్యార్థులు, గ్రామస్తులు కలిసి మొక్కలు నాటారు. ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు. మేడం, జిల్లాలో హరితహారం కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది? నమస్కారం అండి. ఈరోజు మనం హరితహారం ప్రోగ్రాంతో పాటు ఇరిగేషన్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాము. దీంట్లో మన మిషన్ కాకతీయలో తీసుకున్న చెరువులని తీసుకొని 352 చెరువులు, దట్ ఈస్ 352 చెరువులు ఈరోజు తీసుకుంటున్నాము. ఈరోజు మాత్రమే మేము 1,27,000 ట్రీస్ ఇక్కడ ప్లాంట్ చేస్తున్నాము. దీన్ని మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా పాల్గొంటున్నారు. మనకి ప్రత్యేకంగా ఈరోజు మన ఓఎస్టీ గారు కూడా, సిఈ గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. అండ్ 3 చీఫ్ ఇంజనీర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు మనం పిల్లలకి కూడా అవగాహన ఇచ్చి మన ఎన్ఆర్ఈజే స్టాఫ్తో పాటు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని నడుపుతున్నాము. అది మాత్రం కాదు, మన గౌడ్ కమ్యూనిటీకి ఉపయోగం ఉన్న చెట్లు కూడా, మన తాటి చెట్లు, ఈత చెట్లు అవి కూడా పెట్టి వాళ్ళే ప్రొటెక్షన్ చేసుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ దాదాపుగా 2 crores మనం రీచ్ అయ్యాము. సో అది మంచి ప్రోగ్రెస్ అనమాట. ఇంకా ఒక 1 weekలో మిగిలిన టార్గెట్ కూడా మనం రీచ్ అవుతాము. ఇవాళ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటిపారుదల శాఖ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువు కట్టల పైన ఇవాళ ఒక్కరోజే దాదాపు 1,27,000 మొక్కలు నాటేందుకు కూడా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనతో ఎస్సీ గారు ఉన్నారు. సార్, ఈ రోజున కార్యక్రమం ఎట్లా సాగుతుంది? జిల్లా వ్యాప్తంగా మీకు ఎంత లక్ష్యం పెట్టుకున్నారు? ఇప్పటివరకు ఎంత పూర్తి చేశారు? మొత్తం 352 చెరువుల్ని 1,27,000 మొక్కల్ని నాటాలని టార్గెట్గా పెట్టుకున్నాం. నిన్న సాయంత్రం వరకు దాదాపుగా ఎస్టిమేట్స్ అన్ని ఈజీఎస్ ద్వారా జనరేట్ చేయబడినాయి. పిట్టింగ్ కూడా మోర్ దాన్ 50% నిన్ననే అయిపోయినాయి. యాక్చువల్గా పిట్టింగ్ అండ్ ప్లాంటింగ్ ఈరోజే అనుకున్నాము, బట్ నిన్న మొత్తం అందరం కోఆర్డినేట్ చేసుకొని పిట్టింగ్ కూడా చాలా అయిపోయింది, నిన్ననే అయిపోయింది. ఈరోజు ఆల్రెడీ ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫేజ్ 1లో 803 చెరువులు కంప్లీట్ చేశాం. 800 చెరువులకి మనం ప్లాంటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 349 ఆల్రెడీ చేశాం మనం. ఈరోజు 352 చేశాము. ఇంకా దాదాపుగా ఒక 100 ట్యాంక్స్ ఉంటాయి. ఆ 100 ట్యాంక్స్ కూడా ఇంకా 4-5 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాం. ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది హరితహారంలో భాగంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువు కట్టల పైన కూడా ఇతర కులస్తులకు కూడా, గౌడ కులస్తులకు ఉపయోగపడే విధంగా ఈత వనాలను నాటేందుకు కూడా ప్రభుత్వం ఆ ప్రత్యామ్నాయ చర్యలుగా తీసుకుంటున్నట్టుగా ఎస్సీ గారు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ హరితహారం కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈటీవీ తెలంగాణ ఈనాడు కూడా ఈ మహాక్రతువులో భాగస్వామ్యం ప్రజల్ని, అటు గ్రామస్తులను కూడా జాగృతం చేసే పనిలో ఉంది. మొత్తానికి 1,27,000 మొక్కల్ని ఒకే రోజున చెరువు కట్టలపై నాటి ఇరిగేషన్ శాఖ ఒక చరిత్ర సృష్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా కూడా హరితహారం కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతుంది.